కీర్తనల గ్రంథం 21వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 21వ కీర్తన 2వ వచనం. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఆ మాట నోట్ చేయండి. అతని పెదవుల నుండి వస్తున్నటువంటి ప్రార్థన మానక నీవు అంగీకరించుచున్నావు. ఆ మాట నోట్ చేయండి. మన పెదవుల నుండి వస్తున్నటువంటి ప్రార్థన ఆలకించగలిగిన వాడు మాత్రమే కాదు, మానక ఆలకించగలిగిన వాడట. దేవునికి స్తోత్రం. మరి నేను ఇప్పుడు కోరుకున్నాను కదా, మరి ఇది నాకు ఎందుకు నెరవేరలేదు అని చాలా సందర్భాల్లో మనకు అనిపించవచ్చు. కానీ నీకు ఏం కావాలో, రైట్ టైంలో నీకు ఏం కావాలో అది ప్రభు ఇవ్వగలిగిన వాడు. రైట్ టైంలో నీ జీవితానికి ఏం కావాలో అది చేయగలిగిన వాడు. రైట్ టైంలో నిన్ను ఎలా నడిపించాలో అలాంటి అనుభవాల్లో నీ జీవితాన్ని గురించి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగిన వాడు. కనుక ఆయన నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ప్రభు చేయును గాక. చూడండి, లేఖనాల్లో మీరు కాస్త గమనించి పరిశీలన చేసి చూడండి. భక్తులు ఎందరో ప్రార్థనలు చేశారు. చేసిన ఏ ప్రార్థన కూడా వ్యర్థం కాల. మన ప్రార్థనలు కూడా వ్యర్థం కావు. కానీ మనమే అనవసరంగా కొన్ని విషయాలు అడుగుతుంటాం. వాక్యంలో వ్రాయబడినటువంటి చక్కటి మాట, కుమారుడు గుడ్డును అడిగితే తేలునిస్తాడా, చేపను అడిగితే పామునిస్తారా? ఇహలోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులే మీ పిల్లలకు మంచి ఈవులు, ఏ ఈవులండి? మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్నటువంటి మీ తండ్రి మరి శ్రేష్టమైన మంచి ఈవులే ప్రభు మీకు దయచేయును గాక. పిల్లలు ఆడుకుంటాం, కత్తివ్వండి, ఇదే మన ప్రార్థన అనుకోండి. కత్తివ్వండి ప్రభు, కత్తివ్వండి అని చెప్పి అడిగామనుకో, పిల్లలకు ఇస్తారా? తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులను ఇస్తారా? కోసుకుంటారు నా కొడుకు, కోసుకుంటారు నా కూతురు అని చెప్పి అవసరమైతే మనమే పైన పెట 4 దెబ్బలు కొట్టి వాళ్ళ దగ్గర కత్తి పట్టుకుంటే తీసి పక్కన పెడతాం. మనమే కొడతాం అవసరమైతే. అస్సలు మా మమ్మీ మా డాడీ అసలు ఏమంటారు, నేను అడిగింది ఏది ఇవ్వరు. ఆఫ్టర్ ఆల్ కత్తి అడిగితే కత్తి ఇవ్వలేదా నాకు అని అంటే ఒప్పుకుంటామా? మన జీవితాల్లో కూడా మనం దేవుని కొన్ని ప్రతికూలమైనవి అడుగుతున్నామేమో. చాలామంది ఈ రోజున ఎలా నడిపించబడుతున్నాయంటే, నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నేను వర్ధిల్లాలి, నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి అని అనుకునే దానికంటే కూడా పక్కన వాళ్ళను చూసుకొని కంపారిజన్. డాన్ అన్న వైట్ షర్ట్ వేసాడు కాబట్టి అదే వైట్ షర్ట్ ఎంత కాస్ట్ అయినా సరే నేను కొనాలి, అప్పు చేసైనా సరే. ఏమంటారు? ప్రెస్టీజ్ పోతుంది. దేవుడు ఇయ్యడు. నీకు వైట్ షర్ట్ కావాలన్నా అడుగు, ప్రభుని అడుగు, డాన్ కంటే మంచిది ఇస్తాడు. కానీ మన కంపారిజన్ ఎలా ఉంటుందో తెలుసా? డాన్ అన్న వైట్ షర్ట్ వేసుకున్నాడు, అదంత కాస్ట్ అంట, అదంత బ్రాండ్ అంట, అది అలా అంట, అంతకంటే మంచిది కావాలి నాకు, అంతకంటే యోగ్యమైనది కావాలి. పోయిందండి, అంతే పోయింది. సింపుల్ థింగ్. ఇవన్నీ కొంచెం ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మన పరిస్థితుల్లో మనకు కావాల్సింది మనం దేవుణ్ణి అడుగుతున్నామా? పక్కన వాళ్ళ దగ్గర ఉందని మనం దేవుణ్ణి అడుగుతున్నామా? మనకు కావాల్సింది మనం దేవుణ్ణి అడుగుతున్నామా? మనకు అక్కరలేని ఇతరుల యొక్క పతనావస్థ స్థితిని మనం బాగుండాలి అని కోరుకునే దానికంటే కూడా ఇతరులను గూర్చి వాళ్ళు పతనమైపోతే సంతోషించే వాళ్ళు ఎంతమందో. నేను ఇల్లు కట్టుకున్నాను, స్తోత్రం అని సంతోషించే దానికంటే కూడా పక్కన ఇల్లు కూలిపోయిందనుకో, దానికి ఎక్కువ సంతోషపడతాం. నేను ఇల్లు కట్టుకున్నాను, దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు అని చెప్పి అనే సంతోషం కంటే కూడా పక్కనోడు ఇల్లు కూలిపోయిందా దానికి ఎక్కువ సంతోషపడతాం మనం. పక్కనోడికి ఏదన్నా ప్రతికూలమైనటువంటి పరిస్థితి జరిగిందా దానికి ఎక్కువ సంతోషపడతాం మనం ఇలాంటివా కోరుకుంటుంది దేవుని దగ్గర? పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించండి. వారి జీవితాలని గూర్చి, వారి వ్యక్తిగత అనుభవాలని గూర్చి దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన మానక ఆలకించి అంగీకరించిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. కొంతమంది భక్తుల యొక్క చరిత్రను లేఖనాల్లో మనం కాస్త గమనించగలిగితే చాలా తేటగా స్పష్టంగా కనబడుతున్నటువంటి మాట సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో హన్నాను గూర్చి వ్రాయబడి ఉంటుంది. మనకందరికి తెలిసిన విషయాలే గుర్తు చేస్తున్నాను నా మాటలు. ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలు లేరు. పిల్లలు లేకపోగా ఇప్పుడు క్రొత్తగా ఇంకొకటి సవితిపోరు.
తన భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు, పిల్లలు లేరు కనుక ఆమెకు పిల్లలు పుట్టారు. ఇక ఆమె సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేని పరిస్థితుల్లో సరాసరిగా పరిగెత్తి దేవుని సన్నిధిని ఆశ్రయించిందండి ఆ తల్లి. అక్కడికి వెళ్ళ దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దైవ సేవకుడు ఆమెను చూసి ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయట. వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయట. మనోదుఖం కలిగి, లోపల దుఃఖం కలిగి కుమిలిపోతుంది. అమ్మా, మతురాలుగా ఉన్నావా అని దైవ సేవకుడు మాట్లాడిన మాటలు. కొన్నిసార్లు మనుషులు మన పై రూపాన్ని చూసి, మనుషులు మన పై పరిస్థితులను చూసి, మనుషులు పైనున్నటువంటి స్థితిగతుల్ని, పైనున్నటువంటి అనుభవాలను చూసి మనల్ని తక్కువ అంచనా వేయచ్చు, తప్పుడు దారితో మనల్ని తీసుకోవచ్చు. కానీ మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు తెలుసా? మన హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి అందరూ. మన హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు మన దేవుడు. పెదవులు మాత్రమే కదులుతున్న అనుభవాన్ని దైవ సేవకుడు చూశాడు, కానీ మనస్సులో ఉన్న బాధను దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. నీవు ఇక్కడికి ఏ బాధతో వచ్చావో పైకి బాగానే కనబడుతుండొచ్చు కొన్నిసార్లు. మనం ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటి నా పరిస్థితి, మరలా సేమ్ అదే దుఃఖమే కదా, అదే బాధే కదా, అదే వేదనే కదా, ఇంతే కదా నా పరిస్థితి, నా జీవితం ఇంతే కదా, నా కుటుంబం ఇంతే కదా, నా ఆర్థికపరమైనటువంటి స్థితి ఇంతే కదా, నా కన్నీటిమయమైనటువంటి జీవితం ఇంతే కదా, నా పిల్లల భవిష్యత్తు ఇంతే కదా అని చెప్పి నిరాశ నిస్పృహ చెందుతూ ఉన్నావేమో. నీవు లోపట నీ మనసు ఎరిగిన వాడండి. ప్రభుతో మాట్లాడు. ఎప్పుడైతే హన్నా దేవునితో మాట్లాడిందో, వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట, నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానిందట. చప్పట్లు కొడదాం మా గట్టిగా ప్రభునామాన్ని మహిమపరుస్తూ. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి నిజముగా మొరపెడితే, వాక్యంలో రాయబడినటువంటి మాట, తనకు మొరపెట్టు వారికి అని చెప్తూ వెంటనే రాసిన మాట, తనకు నిజముగా మొరపెట్టు వారికి. ఎలా మొరపెట్టాలంట? ఎలా మొరపెట్టాలి? నిజంగా మొరపెట్టాలి. ఆప్షన్స్ ఉంటాయి కొన్నిసార్లు, మనకి ఆప్షన్స్ ఉంటాయి. చిన్నపిల్లలు కావాలంటే మీరు గమనించి చూడండి, వాళ్ళకు తల్లిదండ్రులు, లేకపోతే అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, ఇంకా పిన్నులు, బాబాయిలు, మామలు, అత్తలు, ఇలా చాలామంది ఉంటారు కదా. వెళ్తారు, కొన్నిసార్లు వెళ్తారు. అమ్మా ఓ 10 రూపాయలు అంటారు. ఒకవేళ అమ్మ ఇవ్వలేదనుకో, వెంటనే ఏం చేస్తుంది తెలుసా? నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఒక 10 రూపీస్ కొనుక్కోవాలి అంటారు. ఒకవేళ నాన్న కూడా ఇవ్వలేదనుకో, అమ్మమ్మ దగ్గరికి, నానమ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అమ్మా ఒక 10 రూపాయలు అంటారు. వాళ్ళు కూడా ఇవ్వలేదనుకో, ఇంకొక ఆప్షన్ ఎత్తుకుంటారు. నిజంగా నేను మా అమ్మ దగ్గర నుండి 10 రూపాయలు తీసుకుని వెళ్ళాలన్న మనసుతో వాళ్ళు ఉండరు. దేవుని దగ్గర నుండి నేను ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అన్నటువంటి దృఢ నిశ్చయత మనలో ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దృఢ నిశ్చయత, నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి నేను ఆశీర్వాదం పొందుకొని ఇక్కడి నుంచి నేను తిరిగి వెళ్ళాలి. దేవుని సన్నిధానికి వచ్చిన ఎప్పుడైనా సరే మన మనసులో ఉండవలసిన దృఢ నిశ్చయత ఏంటంటే, నేను దేవుని సన్నిధానికి వచ్చాను, ఏదో తిరిగి వెళ్ళాను కాదు, వచ్చిన నేను ఇక్కడ సమృద్ధైన ఆశీర్వాదాన్ని పొందుకొని తిరిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అలా మీరు తీర్మానంతో ప్రార్థన చేయండి. నాటి నుండి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ రోజు నుండే మీ దుఃఖము నిట్టూర్పు తొలగిపోనట్లుగా ప్రభు కార్యములు చేయునుగాక. మనం ఆరాధన చేస్తున్న దేవుడు మన ప్రార్థన ఆలకించగలిగిన వాడు. మీరు లేఖనాల్లో మీరు ఇంకాస్త గమనించగలిగితే, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియాను గూర్చి ఓ చక్కటి మాట, గత రాత్రి కూడా నేను గుర్తు చేశాను ఈ మాట. దైవ సేవకుడు వచ్చి, హిజ్కియా నీకు మరణకరమైనటువంటి రోగం కలిగి ఉంది, నీవు చనిపోబోతూ ఉన్నావు, నువ్వు బ్రతకవిక అని చెప్పాడు హిజ్కియాతో. కానీ హిజ్కియా చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? వెంటనే దేవుని సన్నిధి తట్టు తన ముఖం తిప్పుకొని, గోడ తట్టు తన ముఖం తిప్పుకొని, దేవుని సన్నిధిని తను అనుభవించినట్లుగా తన మనస్సు త్రిప్పుకొని ఒక చిన్న ప్రార్థన చేశాడు. నాకు చాలా ఇష్టం ఆ ప్రార్థన. నేను చెప్తా, ఒక సేవకుడిగా ధైర్యంగా ఆ మాట చెప్పగలిగిన వారిగా ప్రభు మనల్ని మార్చునుగాక.
ఏమిటి ఆ మాట అంటే, దేవునితో చెప్పాలి ఈ మాట, మనుషులతో కాదు దేవునితో చెప్పాలి ఈ మాట. నేనెట్లు యథార్థముగా నీ సన్నిధిలో నడుచుకున్నానో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. మనుషులతో కాదు, చాలమ్మా. నేనెట్లు యథార్థముగా నీ సన్నిధిలో నడిపించబడ్డాను, నీవు జ్ఞాపకం చేసుకోయ్యా. మనుషులు కాదు, ఒకవేళ మనుషుల దృష్టికి మనం మంచిగా కనిపించవచ్చు. నేను చెప్తుంటా, ఈ ఆరాధనలో మీరు నన్ను చూస్తారు కాబట్టి నేను మీకు మంచిగా కనిపిస్తా. ఆరాధన అయిపోయిన తర్వాత నేను ఎలా ఉంటానో మీకు తెలియదు. మీరు కూడా ఎదుగు ఈ ఆరాధనలో కనపడతారు. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు. కొంతమంది నన్ను అడుగుతుంటారు సంబంధాలు. నిన్న రాత్రి కూడా పాస్టర్ గారు ఫోన్ చేసి అడిగాడు, ఫలాని వ్యక్తికి ఎలా ఉంటాడు అని. నేను ఒకటే ఒక్క మాట చెప్తా, ఏ వ్యక్తిని గురించి చెప్పినా కూడా నేను ఒకే ఒక్క మాట చెప్తా, నా ముందైతే బాగుంటాడు. ఏం చెప్తా చెప్పాలి, నా ముందైతే. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సంబంధం లేదు. మందిరంలో కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, పరిచర్య చేయంటే పరిచర్య చేస్తాడు. అన్నా వద్దు ఇప్పుడు వెళ్ళిపో, ఇప్పుడు అవసరం లేదంటే ఎందుకన్నా ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు అనేసి చెప్పి ఏం మాట్లాడు, కాముకి వెళ్ళిపోతుంటాడు. అన్న ఇప్పుడు రా అని అంటే ఎందుకు రావాలన్నా ఇప్పుడు అనేసి చెప్పి ఏం అడగడు. దైవ సేవకుడికి మాట వినేసి వస్తాడు. నా ముందు, ఎవరి ముందు? నా ముందు అయితే పర్ఫెక్ట్, తర్వాత సంగతి నన్ను అడగద్దంట. మనుషుల ముందు కొన్నిసార్లు మనం మంచిగా కనిపించవచ్చు, కానీ దేవుడు మనల్ని అన్ని పరిస్థితులు చూస్తున్నాడు. ఎవరు లేని స్థలంలో కూడా నేను గమనించగలిగిన వాడు. యోసేపు అంటాడు కదా, అమ్మా నేను దేవునికి భయపడువాడను. దేవునికి స్తోత్రం. నేను ఎవరికి భయపడేవాడిని? దేవునికి భయపడేవాడినమ్మా. ఇక్కడ ఎవరు లేకపోవచ్చు, నేను ఎవరినంటే దేవునికి భయపడేవాడిని. ఈ మాట మనం చెప్పగలగాలండి ఆత్మీయులుగా. నేనెట్లు యథార్థముగా నీ సన్నిధిలో నడిపించబడ్డానో కృపతో జ్ఞాపకం చేసుకొని దేవునితో చెప్పగలిగిన ధైర్యం మనకు కావాలి. హిజ్కియా చేసిన ప్రార్థన ఇదేనండి. మనకందరికి తెలిసిన విషయాలు ఈ మాటలు కూడా. దైవ సేవకుడు హెచ్చరికగా ఈ మాట చెప్పాడు. ఆ ఇంటి నడిమిశాలకు వెళ్ళాడు. వెళ్ళేసరికే మళ్ళీ దేవుని దగ్గర నుంచి ఒక వర్తమానం దైవ సేవకుడికి, వెళ్ళు హిజ్కియాకు ఆయుష్ పొడిగించబడిందని చేసి చెప్పుపో అని చేశానంటే, ఒక్కసారి నేను ఇప్పుడు ఈ మాటలు చదివినప్పుడు అంతా నేను ఇది అనుకుంటా, ఇలా నేను మీతో చెప్పాను అనుకో, పండక పోతావు నువ్వు, ఉండవక్క అని చేసి చెప్పని మళ్ళా వెంటనే వచ్చి, అక్క దేవుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు అక్క అన్నా అనుకో, ఏంది పాస్టర్ గారు ఇప్పుడే ఒక మాట చెప్పాడు అప్పుడే ఒక మాట చెప్పాడు అని అనుకోరు. కానీ సేవకుడు అలా అనుకోలేదండి. నా దేవుడు చెప్పాడు, దేవుడి మాట నేను తీసుకుని వెళ్ళి చెప్తా. హిజ్కియా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థన ఆలకించబడేదానికి అన్ని రోజులు లేదండి. చాలామంది చెప్తుంటారు 40 రోజులు భక్తి చేయాలా, 7 వారాలు భక్తి చేయాలా, 7 వారాలు మందిరానికి వస్తే స్వస్థత కలుగుతుందా, 40 రోజులు మందిరానికి వస్తే స్వస్థత జరుగుతుందా, 3 రోజులు మందిరంలోనే ఉంటే స్వస్థత జరుగుతుందని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నీ విశ్వాసం కలిగినటువంటి హృదయముతో నీవు ప్రార్థన చేస్తే ఈ క్షణమందే నీ బ్రతుకును మార్చగలిగిన వాడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దాం. నీవు ప్రార్థన చేస్తూ ఉండగానే అద్భుతాలు చేయగలిగిన వాడు ఆయన. దానికి అంతకాలం కావాలి కాదు. నీ అవసరత ఏంటో దాన్ని బట్టి పూర్ణ హృదయంతో ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడండి. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఇది మనకు తెలియక మనమే ప్రయాసపడిపోతూ ఉంటాం. అంతకాలం అక్కడ ఇక్కడ అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు మనం చేస్తుంటాం. నేను ప్రేమించిన దేవుడు నీ నోట మాట వెలువడుతూ ఉండగానే అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించునుగాక. మీరు ఇంకా లేఖనాల్లో మీరు గమనించి పరిశీలన చేసి చూస్తే ఏలియాను గూర్చి మనకందరికీ తెలిసినటువంటి ఒక చక్కటి మాట రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూడగలుగుతాము. చాలా చక్కగా ఏలియా మన వంటి స్వభావం కలిగేటువంటి మనిషే అయినా సరే చూడండి, ఆయన చెప్తున్నటువంటి మాట ఒక సేవకుడిగా ధైర్యంగా ఇదిగో ఈ మాట చెప్పాలి. ఒక విశ్వాసిగా మీరు కూడా ఇదిగో ఈ మాట చెప్పగలగాలండి. ఈ మాట కావాలి మనకు. ఎంత ప్రార్థన అనుభవం తనలో ఉందో చూడండి ఆ మాట. ఇదిగో నేను
ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అని మాట్లాడుతూ అక్కడ ఉపయోగించిన మాట ఏం తెలుసా? నా మాట ప్రకారం కాక వర్షము పడనే పడదని చెప్పాడండి. అంతే. ఎవరి మాట ప్రకారం? ఎవరి మాట ప్రకారం? దేవుని మాట ప్రకారం చెప్తున్నా అని చేసి చెప్పట్లా. చూడండి ఎంత ధైర్యమో. నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నానో ఆ యెహోవా జీవము తోడు. ఇతనిలో ఉన్న ప్రార్థనా శక్తిని చూడండి, ప్రార్థనా శక్తిని గమనించండి. ఆయన చెప్తున్నాడు ఒక ధైర్యం కలిగేటువంటి ఆ మాటను చూడండి. నేను ఎవరి సన్నిధిలో నిలిచానో ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారంగాక వర్షము పడనే పడదు. అంతే. మరలా వర్షం పడమని ఈయన ప్రార్థన చేస్తేనే వర్షం పడింది. చూడండి, ప్రకృతిని సహితం శాసించగలిగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. అందుకనే మనం విశ్వసిద్దాం ప్రభువుని. అతని పెదవుల నుండి వస్తున్నటువంటి ప్రార్థన మానక అంగీకరించుచున్నాను అని ప్రభు ప్రమాణం చేశాడు. మన నోటి నుండి వచ్చే ప్రతి ప్రార్థన మనం ఆరాధన చేసే దేవుడు ఎవరంటే ఆలకించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మానక ప్రార్థన చేద్దాం. నీ అవసరత ఏంటో అది ప్రభువుకు చెప్పుకుందాం. చిన్న ప్రతికూలత వచ్చిందా ప్రభుతో చెప్పుకుందాం, మనుషులతో కాదు, ప్రభుతో చెప్పుకుందాం. మీరు ఇంకా ఇలాగే మీరు గమనించి పరిశీలన చేసి చూస్తే వాక్యంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎబ్బేజు అంటాడు, ప్రార్థన చేస్తాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదు, దయచేయి, కీడు అనేది నా మీదకి రాకుండా నన్ను కాపాడని ప్రార్థన చేసేయండి. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? తన సహోదరులందరికంటే కూడా ఎబ్బేజును అందరికంటే ఘనముగా ఎంచి ఘనతలో నిలబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సహోదరులందరికంటే ఘనతగా ప్రభు నిలిపాడు. మన జీవితాల్లో కూడా అట్టి ఘనత కావాలి అంటే ప్రార్థన ఉండాలి. ఎస్తేరు గ్రంథాన్ని మీరు కాస్త గమనించండి. క్లుప్తంగా నేను చెప్తున్న మాట, ప్రారంభం ఎలా ప్రారంభించబడింది ఎస్తేరు గ్రంథం అని చేస్తారంటే ఉపవాసంతో ప్రారంభించబడింది ఎస్తేరు యొక్క జీవితం. మీరు చూడండి, కావాలంటే గమనించండి. రాజ్య సంస్థానానికి వెళ్ళిన తర్వాత ప్రతికూలమైనటువంటి పరిస్థితి కలిగింది. మొర్దెకై దగ్గర నుంచి ఒక ఉత్తర్వు జారీ చేయబడింది. అమ్మా, మనకు ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి కలుగుతుంది కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. చూడండి, తినేదానికి లేక కడుపును కట్టుకున్నటువంటి పరిస్థితులు, ఉపవాసముతో ప్రారంభించబడినటువంటి ఆ ప్రార్థనతో ప్రారంభించబడినటువంటి అనుభవాలు ఆ ఎస్తేరు గ్రంథం ముగింపులో ఎలా ఉందో తెలుసా? ఉత్సాహముతో ముగించబడింది. చప్పట్లు కొడదామా గట్టిగా గట్టిగా ప్రభునామాన్ని మహింపరుస్తూ. మన జీవితాల్లో కూడా ఉపవాసము లాంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాయేమో, కానీ నీ జీవితపు ముగింపు అది కాకూడదు. ఈరోజు కూడా మన జీవితాల్లో ఉపవాసం లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయేమో, కన్నీరే అన్నపానంగా మిగులుతున్నాయేమో, వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, దుఃఖకరముతోనే మనం కొనసాగించబడుతున్నాయేమో. ప్రార్థన చేయి నీ కుటుంబం కోసం, ప్రార్థన చేయి నీ వ్యక్తిగత జీవితం కోసం, ప్రార్థన చేయి సంఘం కోసం, ప్రార్థన చేయి నీ తోటి వారి కోసం. నీ ప్రార్థన నీ జీవితాన్ని ఉత్సాహముతో విందు చేసుకునేటట్లుగా ఒక ఉల్లాసకరమైనటువంటి అనుభవాల్లో ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తుల ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆత్మీయులుగా మన జీవితంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యం. మానక ఆయన నీ ప్రార్థన ఆలకించును గాక.